సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ అందరం కూడా ఎప్పుడెప్పుడని ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. ఈసారి చంద్రబాబు గారు స్పీకర్‌ని ఎవరుగా పెడతారా అని. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ప్రోటెం స్పీకర్‌గా మన బుచ్చయ్య చౌదరి గారిని పెట్టారు. కానీ మెయిన్‌గా స్పీకర్‌గా ఎవరిని పెడతారన్నది కొద్దిగా క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే అందరం అనుకున్నాం రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ చేస్తారేమో అని. కానీ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది రఘురామకృష్ణరాజు గారిని చెయ్యరు అని. సో ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు గారు మోర్ డిజర్వ్ క్యాండిడేట్ ఆయన చేస్తారేమో అని మనం అనుకున్నాం. సో అలాగే లక్కీగా అయ్యన్న పాత్రుడు గారిని ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన్ని స్పీకర్ పొజిషన్‌లో కూర్చోబెట్టారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సభా మర్యాద అనేది ఉంటదన్నది మాత్రం ఆయనకి కొన్ని తెలుస్తున్నట్లు లేవు సార్. అంటే 10 సంవత్సరాలుగా ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నా, అంటే ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, ఒక సభకి దానికి పాటించాల్సిన మర్యాదల్ని ఆయన ఎందుకో పాటిస్తున్నట్లేరు. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు అధికార పక్షంతో పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అలాగే ప్రతిపక్ష నాయకుడైన అంటే ఆయన ప్రతిపక్ష హోదా రాకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడిగానే పిలుస్తాం కాబట్టి మనం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముగ్గురు తీసుకెళ్ళి ఆయన స్పీకర్ పొజిషన్‌లో కూర్చోబెట్టాలి. కానీ దానికి ఆయన లేకుండా ఎళ్ళిపోయారు. ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యన్న పాత్రుడు గారి మీద అన్ని దొంగ కేసులు పెట్టాడు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారి మొహం చూడలేక ఎళ్ళిపోయాడు అనుకోవాలా? లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా లేదు. నేను ఒక ఎమ్మెల్యేనే కాబట్టి నేనేమి ఆ రివాజు ఫాలో అవ్వక్కర్లేదు. నేను ప్రతిపక్ష నాయకుడిని కాదని ఆయనకాయనే ఒప్పుకున్నట్టు మనం అనుకోవాలా? లేకపోతే ఇక నేను ఎలాగో అసెంబ్లీకి రాను గదా! ఈ పలకడమంతా వస్తే ఈ 160 మంది మమ్మల్ని మీద పడి రక్కేస్తారు గదా! నేను బయటే ఉంటానని జెప్పి ఆయన అసెంబ్లీ నుంచి పర్మనెంట్‌గా బాయ్‌కాట్ చేశాడనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి సార్ మనం? సార్ మానవత్వం ఉన్న వ్యక్తిని గురించి అడిగితే మర్యాదల గురించి అడగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు. రాజకీయ విలువలంటే తెలీదు. రాజ్యాంగాన్ని పట్టించుకోరు. నీతి నిబద్ధత లేదు. అవినీతి అక్రమార్జన సొమ్ము చేసుకోవడం, పెద్ద పెద్ద భవనాల్లో ఉండడం, లగ్జరియస్ గా బతకడం లాంటి ఉన్మాద లక్షణాలు తప్ప ఉన్నతమైన భావాలు, ప్రవర్తన ఆయనలో మనం చూడలేమని. కాబట్టి ఆయన గురించి దీన్ని పెద్దగా ఆశించాల్సిన అవసరం లేదు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆయన వివేక రహిత ప్రవర్తన దోషాలను మనం విశ్లేషించక తప్పదని. ఇప్పుడు ఆయనలో ఎంత లోపం ఉన్నా ఆయన వదిలేయలేం కదా. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం మీద ఆయన విశ్లేషించుకోకుండా నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకు బలం ఉందంటే ఆ 40% ఓట్లు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చాయి. వచ్చే సీట్లు రాలా. సూక్ష్మమైన విషయాన్ని ఆయన అర్థం చేసుకోకుండా ఉన్నారు. తర్వాత స్పీకర్ ని ఎవరమైనా స్పీకర్ అంటే స్పీకర్ గా ఎన్నికైతే నేను పార్టీ రహితమైన వ్యక్తిగానే మనం భావించాల. అయ్యన్న పాత్రుడు గారైనా ఎవరైనా. నాకు అంటే నేను చిన్నప్పుడు చదువుకున్నాను. పాత రోజుల్లో స్పీకర్ అయిన వ్యక్తి పార్టీకి రాజీనామా చేసేవాడు. నీలం సంజయరెడ్డి గారు లోక్సభ స్పీకర్ అవుతానే పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లో నేను చిన్నప్పుడు వార్తల్లో చదివానండి ఎక్కడో. అప్పుడు ఆంధ్రప్రభ ఒకటి వచ్చేది. అంటే అంత హుందాగా ఉన్నతంగా ఉంటారు. సరే అది కొద్ది రాను రాను మారింది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో స్పీకర్‌కి, మంత్రికి, పార్టీ కార్యకర్తకు తేడా లేకుండా వ్యవహరించారండి వాళ్ళు. వాళ్ళకి స్పీకర్ అన్న విలువ గాని, మర్యాద గాని ఏది వాళ్ళకి లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ అలవాటైన వ్యక్తి కాబట్టి స్పీకర్‌ని గౌరవించకుండా వెళ్ళారండి. స్పీకర్‌ని గౌరవించకుండా వెళ్ళడము అంటే ఏ సభలైనా, ఏ ఎమ్మెల్యే అయినా తల్లిదండ్రులను గౌరవించిన కొడుకులాగా మనం భావించాలండి. అక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఎవరు స్పీకర్ కదా, కుర్చీకి పిలుస్తాం. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు అంత పొడవున్నారు, ఈయన ఇంత జానడు ఉన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులే కదా. ముఖ్యమంత్రి సీటుకి ఇస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పొడవుగా ఉన్నారు కాబట్టి ఎక్కువ గౌరవము, ఈయన పొట్టిగా ఉన్నారు తక్కువ గౌరవం అన్నది చూసామా? ఆ కుర్చీని చూస్తాం. అలా స్పీకరు పదవికి ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించకుండా అమర్యాదగా. కాకపోతే అయ్యన్న పాత్రుడు గారు ఎప్పుడు కూడా పొట్టోడు అంటాడు కదా సార్. సో అదెక్కడో గుర్తొచ్చి భయపడి పారిపోయాడేమో అనిపిస్తుంది నాకు. గబుక్కర్ మళ్ళా అదే మీరనేది. ఇప్పుడు మొన్న ఆయన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు నాయకులు విమర్శలు చేసుకుంటాం ఎవరమైనా. ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు. ఎంత హుందాగా మాట్లాడారండి. మనం అచ్చెన్నాయుడు గారు మీటింగ్ లో ఆయన బాగా పొగిడారు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఇది అధికారం కాదు, బాధ్యతనిచ్చారు, ప్రజలను మనం గుర్తించాలని ఎంత హితోపదేశం చేశారు. ఇప్పుడు ఆయన లీడర్ గా ఉన్నప్పుడు వేరు, స్పీకర్ గా ఉన్నప్పుడు వేరు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం ఉందండి. అతను పైకి నేను సింగిల్ గా వస్తాను, సింహాన్ని, పులినని చెప్పుకుంటారు కానీ ఆయనలో ఎక్కడో తీవ్రమైన ఆత్మ న్యూనతాభావం, సంఘర్షణ ఉందనేది నా అంచనా అండి. సైకాలజిస్ట్ గా చెప్తున్నా. ఆయనలో సోషల్ ఫోబియా ఏమన్నా ఉందా అనేది ఒక భయం. సోషల్ ఫోబియా అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడుతుంటారు. అందుకే చూడండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు, బ్యారికేడ్స్ వేసుకొని వెళ్ళేవాడు. జనాల్లోకి పబ్లిక్ లోకి వెళ్ళాలంటే భయపడతారు. ఇవి చాలా మంది, చాలా ఉద్దండ నాయకులు అనుకున్న వాళ్ళు కూడా అంతర్లీనంగా సోషల్ ఫోబియా ఉంటది. ఉదాహరణ చూడండి, కొంతమందికి మైక్ ఫోబియా ఉంటది. ఒక టీచరో, లెక్చరర్ అద్భుతంగా పాఠాలు చెప్తారు. మైక్ ముందర నిలబడితే పాఠాలు చెప్పలేదు. అలా ఈయనకి ఆ ఫోబియా ఏదో ఉందనేది స్పష్టమవుతుంది. ఆ తర్వాత ఈర్ష్య, ద్వేషము, కక్ష, కార్పణ్యాలు కూడా ఆయన వ్యక్తిత్వమే అలా ఉంది. హుందాగా అండి నన్ను అడిగితే ఒకడే జగన్మోహన్ రెడ్డి గారు గెలుచున్నా నేరుగా వచ్చి పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలు నిలదీసి ఉండాలి. ఎవ్వరు చేసినా అంతో ఇంతో చిన్న లోపాలు నిలదీవండి. జనమంతా ఆహా జగన్మోహన్ రెడ్డి సభాష్ ఏం మాట్లాడాడియా. ఇప్పుడు మీకు తెలియదు, పిల్లవాళ్ళు జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యేలు అయ్యారండి 78లో. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడే ఎదిగారు. చెప్తాను, 78లో జనతా పార్టీకి 60 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ ఇద్దరు విపరీతంగా మాట్లాడేవాళ్ళు. ఎవరిమైనా మేమందరూ కూడా ఉదయం పేపర్ చూసి రోజు వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు, జైపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. నాకు ఇద్దరితో సన్నిహితం ఉంది. జైపాల్ రెడ్డి గారితో మరింత సాన్నిహిత్యం ఉంది. వెంకయ్య నాయుడు గారితో మా అన్న, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాబట్టి కొద్ది ఇట్లా అన్న మా బాగున్నామంటా గానీ ఆయన చూస్తానే మా అన్న గుర్తొస్తాడు. సొంత అన్న, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అండి విఆర్ కాలేజీ ఒక 3 ఏళ్ళు. జైపాల్ రెడ్డి గారిని బాగా దగ్గరగా, ఆయనకి నేను తమ్ముళ్ళలాగా ఉండేవాడిని. వాళ్ళిద్దరూ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యండి. మన పరీక్షలకు ప్రిపేర్ అయినట్టుగా ఈ రోజు రేపు అసెంబ్లీలో ఏమేమి మాట్లాడాలి, అజెండా ఏమి, అజెండాలో ఏం పాయింట్స్ మాట్లాడాలి, అంత అద్భుతంగా మాట్లాడారు. కాబట్టే ఎవరున్నారు ఆ తర్వాత జనతా పార్టీ విచ్ఛిన్నం అయిపోయి ఎవరికి వాళ్ళు జీలిపి ఇద్దరు ముగ్గురు మిగిలారు. జైపాల్ రెడ్డి గారు అయితే ఇందిరాగాంధీ గారి మీద కూడా పోటీ చేశారు. అయినా ఆ ఇద్దరు నాయకులు జాతీయ స్థాయికి ఎదిగారు. జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి స్థాయి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు. దేని మీద వెళ్ళారండి ఆ ఇద్దరు? వాళ్ళిద్దరు వేల కోట్లకు అధిపతులా? వాళ్ళిద్దరు తండ్రులు ఏమన్నా ముఖ్యమంత్రులుగా ఉన్నారా? ఏం కాదండి. సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి విద్యార్థి నాయకులుగా ఎదిగిన వాళ్ళే ఇద్దరు, కేవలం మాటలతోనే. కాబట్టి వాళ్ళిద్దరు జాతీయ స్థాయికి ఎదిగా. ఇట్లాంటి చరిత్రను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుభవం ఉంది కదా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు కదా, 175 నియోజకవర్గాల మీద అవగాహన ఉంది కదా, చట్టాలు, చర్యలు, పథకాలు అన్నిటి మీద ఉంది కదా. నిలదీయండి. ఎవరి విజిల్ వేయినాయి, కేకలు వేయినాయి, అరుపులు ఉన్నాయి. మైక్ దగ్గర నిలబడి నా మాటకు సమాధానం చెప్పండి అధ్యక్ష అంటూ ఆయన నిలదీయగలిగితే ఎంత క్రేజ్ వస్తుందండి. పిచ్చోడు పారిపోయేసి పులివెందులకు పోతాడు. అక్కడ వాళ్ళు తిడుతున్నారు, నువ్వు ఇన్నాళ్ళు ప్యాలెస్లకు పరిమితం అయిపోయాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందంటే పాములోడి దగ్గర పోతే పట్టుకొని కూరలు పీకేస్తాడు పాములు పట్టేవాడు. లేదా ఇంకొకటి దగ్గర పోతే చర్మం తీసేసి పాము చర్మం అమ్ముకుంటాడు. ఇంకొకటి దగ్గర పోతే కొడతాడు. ఎవడో పాలు పోసేవాడు ఒకడు దొరుకుతాడు. ఆయన జనాల్లోకి వచ్చేసిన పాము ఉంటది కదండి, గుంపులేకి ఎవడు పాలు పోస్తాడో, ఎవడు దండం పెడతాడో, ఎవడు తల మీద కొడతాడో, ఎవడు కూరలు పీకుతాడో తెలియగానే అగమ్య గోచరంలో ఉన్నాడు. కాబట్టి ఆయనకి స్పీకర్ని గౌరవించాలి, లేదా సభను గౌరవించాలి, ఇవన్నీ మర్చిపోయారు. సార్ మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా ప్రవర్తించారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి కారు గేటు బయట ఆపేసి నడిచి రావాలి. అయినా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మామూలు ప్రతిపక్ష హోదా ఉన్నట్లుగానే కేబినెట్ మినిస్టర్ వాళ్ళలాగానే ఆయన ఇక్కడ వరకు కారులో రావడానికి అనుమతించండి చెప్పి చేశారు. ఆయనకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత ఆయన దగ్గర ప్రమాణ స్వీకారం చేయించారు.
మామూలుగా అయితే అలా లేకపోతే ఆల్ఫాబెటికల్ గా కూడా చేయించచ్చు. ఏబిసిల నుంచి ఎవరి పేర్లు లేదా సీనియారిటీ. అలా కాదు ఇన్ని గౌరవించిన వాళ్ళ పేపర్‌లో ఆయనకేదో అమర్యాద జరిగింది, ఏదో అవమానం జరిగింది. ఎవరో జగన్ మామయ్య అని కారు దగ్గర ఎవరో అరిచారు. దానికి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకి సభకేమైనా సంబంధం ఉందా? అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ, బాధపడుతూ, ఈర్ష్యపడుతూ, ద్వేషాన్ని పెంచుకుంటూ, కక్షలు పెంచుకొని అదే రాజకీయం అనే భ్రమలో ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన మారి రాజకీయాన్ని హుందాగా చేయాలండి. గెలిచినా, ఓడినా స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ అంటాం. రాజకీయం రాజకీయంగా చేయడం ఆయన నేర్చుకుంటే భవిష్యత్తు ఉంటది. లేకపోతే ఎటు కేసులు తప్పు, జైలు తప్పదు. ఆయన పార్టీని కొట్టు మూసేసి జైల్లో కూర్చొని భజన చేయక తప్పదండి. యాహ్! డెఫినెట్‌గా సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికొచ్చిన సదవకాశం అన్నమాట. ఈరోజు మీరిందాక చెప్పారు. చంద్రబాబు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా, ఆయన పెద్ద మనసుతో ఆయన్ని మినిస్టర్ లాగానే గేట్ దాకా సెక్యూరిటీ ఆహ్, దాంట్లో అలౌ చేశారు. అలాగే స్పీకర్‌గా గూడా ఇది మన దాన్నేమంటాం ప్రతిజ్ఞలు చేస్తున్నప్పుడు గూడా మినిస్టర్‌ల కేటగరీలోనే ఆయన్ని అలౌ చేశారు. అలా చంద్రబాబు గారు పెద్ద మనసు చాటుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గూడా ఆయన పెద్ద మనసు చాటుకొని అయ్యన్న పాత్రుడిని కూర్చోబెట్టుంటే చంద్రబాబు గారికొచ్చినట్టే గౌరవం గూడా జగన్మోహన్ రెడ్డి గారికొచ్చేది. కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి నాకు ప్రజలిచ్చే గౌరవం వద్దు. నేను గౌరవం తీసుకొని అన్నట్టు ఉండేటట్టున్నారు. సో, ఆయన్ని ఎంతసేపు దాన్నేమంటాం మనం అమర్యాదగా మాట్లాడటం గాని, లేకపోతే ఒక నెగటివిటీ పెంచడం గాని, ఈటిల్లోనే ఆయన తలామణుకులవుతున్నారు తప్ప, ఒక హుందాగా, ఒక నాయకుడిగా ప్రవర్తించే తీరు మాత్రం అలవరుచుకోవట్ల. సో, ఈ ప్రతిపక్ష ఇప్పుడు గనక ఈ 11 మంది ఎమ్మెల్యేలతో మాత్రం ఆయన కొంచెం హుందాగా నేర్చుకుపోతే, రేపొద్దున ఆయన ప్రజల్లో కనీస మర్యాద గూడా ఉండకుండా పోతుంది. అది మాత్రం ఆయన గుర్తించాలి సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.